జై శ్రీమన్నారాయణ. ఓంకారము లాంటి ఆ అద్భుతమైనటువంటి స్వరూపాన్ని సీతారామ లక్ష్మణులను చూస్తే సకల బంధములు తొలగిపోయి జనన మరణ చక్రములో నుంచి విముక్తులమవుతాము. అట్లాంటి అద్భుతమైనటువంటి స్వరూపాన్ని మనసా భావన చేద్దాం. అయితే సీతారామ లక్ష్మణులు తపోవనాలలో నడుస్తూ ఉన్నారు. వారు ఎన్నో రకాలైనటువంటి కొండ చర్యలను దాటుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి సరస్సులను దాటుతూ ఉన్నారు. రకరకాల జంతువులను చూస్తూ నడుస్తూ ఉన్నారు. చాలా దూరము నడిచారు సీతారామ లక్ష్మణులు. ఇక సూర్యాస్తమయం అవుతోంది, చీకటి పడుతోంది. అయితే దగ్గరలో ఒక మంచి తటాకము కనిపించింది సీతారామ లక్ష్మణులకు. ఆ తటాకము చాలా విశాలంగా ఉంది. ఆ తటాకములో చాలా తామర పుష్పాలున్నాయి, సర్పాలున్నాయి. గుంపులు గుంపులుగా ఏనుగులు కలహంసలు ఉండి ఆ తటాకము ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే ఆ తటాకములో నుంచి, ఆ సరస్సులో నుండి గీత వాదిత్ర నిర్ఘోషో, మంచి మంచి స్వరములతోని కూడినటువంటి పాటలు, గీతములు వినిపిస్తూ ఉన్నాయి. కానీ నతు కశ్చన దృశ్యతే, అక్కడెవరు కనిపించటం లేదు. అయితే కొంత దూరంలో ఒక ముని కనిపించారు. ఆ ముని పేరు ధర్మభృతుడు. సీతారామ లక్ష్మణులు ఆ ముని దగ్గరికి వెళ్ళి నమస్కరించి తమని తాము పరిచయం చేసుకొని ఆ తర్వాత ధర్మభృతుడిని అడుగుతూ ఉన్నారు, ఓ మహామునే, ఇదిగో ఈ సరస్సులో నుంచి అద్భుతమైనటువంటి గీతములు వినిపిస్తూ ఉన్నాయి, ఏమిటి దాని విశేషము అంటూ అడగగానే ధర్మభృతుడు ఆ తటాకమును గురించి సీతారామ లక్ష్మణులకు చెబుతూ ఉన్నాడు. అందులో ఉండేటటువంటి విశేషాన్ని గురించి. శ్రీరామచంద్రుడు ధర్మభృతుడు అనేటటువంటి ఒక మహామునిని, అక్కడ ఉన్నటువంటి తటాకము, ఆ తటాకములో నుంచి వస్తూ ఉండేటటువంటి ధ్వనులను గురించి అడిగితే ధర్మభృతుడు చెబుతూ ఉన్నాడు రామచంద్రుడితో, రామా, ఈ తటాకానికి పేరు పంచాప్సరము. ఇది నిర్మితం తపసా మునినా మాండకర్ణినా. మాండకర్ణ అనేటటువంటి ముని తన తపఃప్రభావముతో దీనిని సృష్టించాడు రామా. ఓ రామా, ఈ తటాకము సర్వకాలములలో కూడా జలపూర్ణమయ్యే ఉంటుంది, నీరెప్పుడూ ఉంటుంది. అయితే ఆ మహాముని దశవర్ష సహస్రాన్ని వాయుభక్షో జలాశ్రయః, 10,000 సంవత్సరాలు ఆ మహాముని తపస్సు చేశాడు. ఎట్లా చేశాడో తెలుసునా రామా? వాయువునే ఆహారంగా గ్రహిస్తూ నీటిలో నిలబడి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు మాండకర్ణముని. ఓ రామా, అయితే ఆ మహాముని ఆ రకంగా తపస్సు చేస్తూ ఉంటే దేవతలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఈ మహాముని తప్పనిసరిగా అస్మాకం కస్యచిత్ స్థానం ఏష ప్రార్థయతే ముని, ఈ ముని మనలో ఒకరి స్థానాన్ని పొందాలి అని అనుకుంటున్నట్టుంది అంటూ దేవతలంతా ఈ మహామునిని గురించి అనుకోవటం ప్రారంభం చేశారు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.